మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చేతిలో ఉన్న ఈ ఆకును ఒక్కసారి గమనించండి. నాకే కదండి, మనందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రండి, నేనైతే నా చేతికి పని చెప్పానండి. అదేనండి, చేతివాటం ప్రదర్శిస్తున్నాను. అర్థమైపోయింది కదా మీకు చేతివాటం అంటే. పక్కింట్లో వాళ్ళ ఈ కరివేపాకు చెట్టుని అలా కోసుకుంటున్నామండి. నేను మా వదిన ఇద్దరము. మా వదిన ఒక కొమ్మ అలా కోస్తూ ఉంటే నేను చక్కగా అలా వీడియో తీస్తూ ఉన్నానా. మా వదిన ఆనందం చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది ఈ కరివేపాకు. భలే ఉంది వదిన, భలే ఉంది అంటే, సరే నీకెంత కావాలో అంత ఆ కొమ్మలు కట్ చేసుకొని నేను ఇలా వీడియో తీసుకుంటాను అని మా వదినతో సరదాలు చెతుర్లు చమక్కులు అంటే అదేనండి. ఇద్దరం వదిన ఆడపడుచులేం కదా, అలా చెతురుగా మాట్లాడుకుంటూ ఇదిగో ఈ కొమ్మ కట్ చేయి, ఆ కొమ్మ తుంచు అని చెప్పి నేను చెప్తూ ఉంటే అసలు మా వదిన ఇంత ఫ్రెష్గా ఇంత బాగుంటుందా మా ఊర్లో, మాకు అందుబాటులో కరివేపాకే ఉండదు, నేను ప్రతిసారి మార్కెట్కి వెళ్ళే కొనుక్కొచ్చుకోవాలి. అర్రే ఇక్కడ భలే ఉందే. ఈ తీసుకెళ్ళిన కరివేపాకు ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు, మహా అయితే వారం రోజుల లోపు ఎండిపోయి ఫ్రెష్గా 4 రోజులు, ఇంకొక ఎండిపోయి ఇంకొక 4 రోజులు అన్నట్టుంటుంది. కానీ ఫ్రెష్గా ఉండేటట్టుగా ఏమన్నా టిప్ ఉంటే చెప్పొచ్చు కదా వదినా అని చెప్పి అడిగింది. అవునండి, అలా ఆలోచన వచ్చే ఈ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నది నిన్నటిదాకా ఎండలండి, ఆ తర్వాత ఒక చినుకు, అదేనండి వర్షం పడింది, ఫ్రెష్గా నవనవలాడుతూ కనిపించింది. దుమ్ము ధూళి మొత్తం పోయింది. అయినా కూడా ఫ్రెష్గా ఉన్నా కూడా అలా ఇంకొకసారి కడిగానండి. కడిగిన ఈ కరివేపాకుని చక్కగా ఎలా దూస్తున్నానో చూసారా. దూసిన ఈ కరివేపాకుని నేనేం చేస్తున్నాను మీరు గమనించండి. మన అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంటుంది, అవునా కదా. ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఇంట్లోనూ ఐస్ క్యూబ్ ట్రే కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయిందండి. మీరు ఎట్లయినా సూపర్ అండి. మీరు గమనించాలనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందా? తెలిస్తే ఓకేనండి, తెలియలేదనుకోండి చక్కగా వీడియో ఆశాంతం చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఏం చేయాలి? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే లైక్ చేశారనుకోండి, షేర్ చేశారనుకోండి, ఇలాంటి మంచి టిప్స్ ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది. కరివేపాకు చెట్టు, ఆకు అందుబాటులో లేని వాళ్ళు కొనుక్కొచ్చుకున్న ప్రతిసారి వేస్ట్ చేసుకుంటున్నాము అని బాధపడే వాళ్ళకి ఇంత మంచి టిప్ అండి. నేను అలా చేస్తూ ఉంటే మా వదిన కూడా నేను కూడా చేస్తా అని ఎంత చిన్న పిల్లైపోయిందనండి. అసలే నాకన్నా చిన్నదేనండి, అన్నయ్య భార్య కదా. అందుకని చక్కగా నేను వదిన అని మా వదిన్ని పిలిస్తే నన్ను కూడా మా వదిన చక్కగా నన్ను కూడా వదిన అని పిలుస్తూ ఉంటుంది. ఇద్దరము వదిన అని పిలుచుకుంటూనే మాట్లాడుకుంటూనే ఈ కరివేపాకుని ఇదిగో ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో అయితే చక్కగా నింపేసేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసామా. ఆ తర్వాత చక్కగా భోంచేసి షాపింగ్కి వెళ్ళేసేసి ఆ తర్వాత ఇదిగో ఐస్ అయిందా లేదా ఎంతసేపు అండి మనకు తెలిసిందే కదా. ఒక్క 4-5 గంటల ఐస్ క్యూబ్స్ తయారవుతాయి కదా. నేనైతే నెక్స్ట్ డే ఈ ఐస్ క్యూబ్స్ని ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఈ ఐస్ క్యూబ్స్ మనకి ఎన్ని రోజులు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అన్నది. కొనుక్కొచ్చుకుంటున్నాం, లేదు చెట్టును కోసుకొని వస్తున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టాము 4 రోజులు, వారం రోజులు, 4 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. 4 రోజులు ఆ ఆకులు ఈనులన్నీ విడిపోయి ఆ మిగతా 4 రోజులు అబ్బా ఇంత ఫ్రెష్గా లేదే అని చెప్పి మన అందుబాటులో ఉన్న 4 ఆకులు అదే చెట్టు ఉందనుకోండి కోసుకొచ్చుకొని తాలింపేసుకుంటాం. అదే మనకి ప్రతిసారి కొనుక్కొచ్చుకున్న ఆకు 4 రోజులు పాడైపోయింది అనుకోండి ఉసూరు అనిపిస్తుంది, ఫ్రెష్గా లేదే అని బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి చెట్టు అందుబాటులో లేని వాళ్ళకి కొనుక్కొచ్చుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడే టిప్ అండి ఈ కరివేపాకు ఐస్ క్యూబ్స్. అర్థమైంది కదా. ఐస్ క్యూబ్స్ అండి, బోల్డ్ అన్ని ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయినాయి. నిన్న మా వదినే హెల్ప్ చేసింది, ఈరోజు మా భవానీ హెల్ప్ చేస్తుందండి. మా భవానీ చక్కగా అమ్మ నేను తీస్తాను అని చెప్పి ఇదిగో ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసేస్తుందండి. ఇలా బౌల్లో వేసేసినవి ఏం చేయాలి, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలా? అవును కదా. ఆ బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి మళ్ళీ కరిగిపోతాయి. డీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇంత పెద్ద బౌల్ సెట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి చూసారా, జిప్లాక్ కవర్లో వేసేసి డీ ఫ్రీజర్లో పెట్టేసేసుకోవటమేనండి. అర్థమైపోయింది కదా. నచ్చిందా మీకు ఈ టిప్పు? అందేనండి, ఇందాక చెప్పింది. నచ్చితే లైక్ చేశారనుకోండి నలుగురికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్గా వస్తుంది. అలానే షేర్ చేశారనుకోండి, అరే ఇదేందో మనకి మంచిగా ఉపయోగపడే ఒక చిన్న మంచి టిప్ మనతో షేర్ చేసుకుందే మా చెల్లి, మా అక్క, మా ఫ్రెండ్ అని అనుకుంటూ ఉంటారు కదా. అందుకేనండి మనందరికీ ఉపయోగపడే ఇంత మంచి
టిప్ ఐస్ క్యూబ్ కరివేపాకులు బాగున్నాయి కదా. నచ్చింది కదా ఈ వీడియో. చూసారా ఎంతసేపు పట్టింది, చేసినంతసేపు బట్ల ఐస్ క్యూబ్ కరివేపాకు కరిగిపోవటానికి. అలా నీళ్ళలో వేసేసామా వెంటనే ఇలా చక్కగా అలా ఈ కరివేపాకు విడబడిపోయింది. మనకు కావాల్సినప్పుడల్లా తాలింపు వేసుకోవచ్చు. ఆ ఫ్రెష్ తనం చూసారా, గ్రీన్ కలర్ అలానే ఉండిపోయింది కదా. కాకపోతే నేను కొంచెం నీళ్ళు ఎక్కువ వేసానండి. ఎక్కువ నీళ్ళల్లో కాకుండా కొంచెం నీళ్ళల్లో వేసామనుకోండి ఓకే. ఇప్పుడు అలానే గ్రీన్ కలర్ ఎలా ఉంది, ఫ్రెష్గా బాగుంది కదా. ఈ జిప్లాక్ కవర్లో వేసినవి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఆ ఐస్ క్యూబు కరివేపాకుని అలా నీళ్ళల్లో వేసేసానా 2 సెకండ్లో చక్కగా కరిగిపోతున్నాయి కదా. లేదంటే నిద్ర లేసిన వెంటనే మనం వంట చేసుకోవటానికి దానికి అనుకూలంగా 1 గంట 2 గంటల ముందే తీసి బయట పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా తడి పొడిగా చక్కగా ఆరి ఉంటుందండి. అదే ఐస్ క్యూబ్, ఐస్ అంతా కరిగిపోయింది కదా. నేనైతే ఇప్పటికిప్పటికి తాలింపు వేస్తున్నాను కాబట్టి ఎలా తాలింపు వేస్తున్నానో చూసారా. ఆ అడుగున మ్యాట్ వేసాను, మ్యాట్ పైన ప్లేట్ పెట్టాను, ప్లేట్ పైనే ఈ తాలింపు గిన్నె పెట్టాను. చూసారా ఎలా చిట్టపట సౌండ్ వస్తుందో. వాటర్ కొంచెం ఉంది కదా అందుకని. ఇప్పుడు ఈ పచ్చడి ఏంటనుకుంటున్నారు, రోటి పచ్చడి అండి, టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడిలో చక్కగా అలా తాలింపు వేసుకుంటే అటు దోశల్లోకి, ఇటు ఇడ్లీలోకి, అటు అన్నంలోకి కూడా టేస్టీ కదా. ఎలా ఉంది నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చిందా? ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి యూజ్ఫుల్ అయ్యే ఒక మంచి టిప్. అలానే కరివేపాకు అందుబాటులో లేని వాళ్ళకి ఇంకా అంతకన్నా మంచిగా యూజ్ఫుల్ అయ్యే టిప్పే కదా. కొనుక్కొచ్చుకున్నాము వేస్ట్ అయిపోయింది అని అనుకోకుండా చక్కగా ఇలా కూడా మీరు చేసుకున్నారనుకోండి హ్యాపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియో